బ్రేకింగ్ న్యూస్ మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో హైటెన్షన్ కొనసాగుతుంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మొదలైన యుద్ధం రాళ్ల దాడికి వరకు దారితీసింది. మంత్రి కాన్వాయ్పై గులాబీ శ్రేణులు అటాక్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం ఇరు పార్టీల మధ్య ఫైట్ జరుగుతుంది. ప్రభుత్వం మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం ప్రస్తుతం కేతనపల్లిలో పరిస్థితి చేజారిపోయినది కూడా మనం చూస్తున్నాం. ఉదయం నుంచి ఉద్రిక్తంగా ఉన్న వాతావరణం ఇప్పుడు యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మొదలైన మాటల యుద్ధం, తోపులాటలు చివరికి రాళ్ల దాడుల వరకు వెళ్లింది. కేతనపల్లి ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత మొదలైంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి చేరుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్పై ఆగ్రహంతో ఉన్న కార్యకర్తలు రాళ్లతో దాడికి దిగారు. అటు పోలీసులు ఇటు కాన్వాయ్ లక్ష్యంగా రాళ్లు పడడంతో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. ఇక పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీలకు పని చెప్పారు. అటు బాల్క సుమన్ను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. ప్రస్తుతం కేతనపల్లి మున్సిపాలిటీ వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. సెక్షన్ 144 అమల్లో ఉన్న కార్యకర్తలు గుంపులుగా చేరుతుండటంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రభుత్వం మరిప్పుడు కేతనపల్లి చైర్మన్ ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగుతుందా లేక మళ్లీ వాయిదా పడుతుందా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇక కేతనపల్లిలో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ఇటు మంత్రి ఇటు బీఆర్ఎస్ నాయకులు తమను లోపలికి అనుమతించట్లేదని చెప్పేసి అంటే బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఇటు మంత్రి వివేక్ వెంకటస్వామి ఒక్కసారిగా రావడంతో ఆయన వాహనంపైకి అయితే బీఆర్ఎస్ రాళ్ల జారీ చేయడం జరిగింది. అయితే ఇటు ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగినటువంటి నేపథ్యంలో ఇద్దరు వర్గాలను కూడా చెదరగొట్టేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు కూడా లాఠీ చార్జ్ వెళ్లాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాము. మంత్రి వివేక్ వెంకటస్వామికి సంబంధించినటువంటి వాహనం ఇదంతా కూడా బీఆర్ఎస్ ఒక్కసారిగా రాళ్ల దాడి చేయడంతో ఇటు ఫ్రంట్ గ్లాస్ అంతా కూడా బ్రేక్ అయినటువంటి పరిస్థితి. అన్ని మూడు వైపుల నుండి చుట్టుముట్టినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు మంత్రి వాహనంపై ఒక్కసారిగా రాళ్ల దాడి చేశారు. అయితే దీంతో పోలీసులు కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యి అక్కడ నుంచి వారిని చెదరగొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇటు వివేక్ వెంకటస్వామి అంటే ఇటు ఎక్స్ అఫీషియో మెంబర్గా గడ్డం వంశీకృష్ణ ఇక్కడ కేతనపల్లి మున్సిపాలిటీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటుగా మంత్రి వివేక్ వెంకటస్వామి కేతనపల్లి మున్సిపాలిటీకి వస్తున్నటువంటి క్రమంలో ఫ్లైఓవర్ వద్ద ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అప్పటికే ఎమ్మెల్యే కోవాలక్ష్మి ఆసిఫా
ముస్తాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆధ్వర్యంలో అక్కడ బాల్క సుమన్ ఆధ్వర్యంలో ధర్నా అయితే అంటే నిరసన చేపడుతున్నారు. తమ అభ్యర్థికి సంబంధించి ఒక అభ్యర్థిని స్వర్ణలత అనే అభ్యర్థిని ఈ పోలీసులు ఆపేశారని చెప్పేసి అయితే అంటున్నారు. ఇటు పోలీస్ శాఖ వారు ఆమె పైన కంప్లైంట్ ఉండడంతో ఆపని చెప్పేసి అయితే వారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభ్యర్థులు కూడా వదిలిపెట్టడం జరిగింది. ఆ తర్వాత వీరంతా కూడా 14 మంది అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ సిపిఐ కూటమికి సంబంధించిన అభ్యర్థులు కూడా లోనికి వెళ్ళడం జరిగింది. ఇటు వారితో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి అలాగే ఇటు ఏదైతే ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఈ వస్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మంత్రి వాహనాన్ని చుట్టుముట్టి రాలేదానికి పాల్పడినట్టు సంఘటన ఉంది. అయితే ఈ ఒక్కసారిగా లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితిని అయితే పోలీసులు ఇటు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అనంతరం కూడా ఇటు రైల్వే పట్టాలపైన కేతన్పల్లి మున్సిపాలిటీ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి రైల్వే పట్టాలపై నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో పోలీసులు ఇటు వారిని నిలువరించడం జరిగింది. మొత్తానికి ఇక్కడ హై టెన్షన్ వాతావరణం మధ్య ఇటు ఏదైతే కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం ఇటు ఎన్నికలు అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ ఉమేష్ తెర్ఫాన్ బిగ్ టీవీ కేతన్పల్లి నుంచి.